దీపావళి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్లు రద్దీని తలపిస్తున్నాయి. టపాసుల కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి నెలకొంది. 1000 వాలా క్రాకర్స్ కొనుగోళ్ల కోసం జనం ఎగబడుతున్నారు. అటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపులను ఓనర్లు ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల లైట్లతో దుకాణాలు జిగేల్మంటున్నాయి. రైటిక మంచిర్యాలలో దుకాణాల దగ్గర సందడిపై మరిన్ని డీటెయిల్స్ మనకి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, క్రాకర్స్ షాప్ దగ్గర రద్దీ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అలాంటి వెలుగుల పండుగను ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా సిద్ధంగా తయారయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంచిర్యాల జిల్లాలోని జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల క్రాకర్ షాప్ మొత్తం కూడా రద్దీగా మారింది. దాదాపు 3 గంటలుగా ఈ రద్దీ అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇప్పుడు కొంచెం వర్షం కారణంగా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. దీంతో క్రాకర్స్ చిరుజల్లులు పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్రాకర్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ జిల్లా చుట్టుపక్కలతో గ్రామాలతో పాటు జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ క్రాకర్స్ షాప్లకి వచ్చి ఆ టపాసులు అయితే కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము ఈ క్రాకర్ షాప్స్ మొత్తం కూడా ఒక 20 నుంచి 25గా షాపులు మొత్తం ఏర్పాటు చేశారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే క్రాకర్స్ కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ క్రాకర్ షాప్స్ అనేటివి ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలేజ్ రోడ్ సంబంధించి గ్రౌండ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక్కడే క్రాకర్స్ ప్రతి ఇయర్ దొరుకుతాయని చెప్పేసి అందరికీ తెలిసింది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఉదయము ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, ఇళ్లలో నోములు, లక్ష్మీ వ్రతాలు పూజలు చేసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకొని ఆలయాలకు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. దీనికి క్రాకర్స్ షాప్స్ దగ్గర మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎక్కడికక్కడ నిఘా అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనము ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మొత్తం షాప్ ముందు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వాటర్ ఒక డ్రమ్ లాంటి మొత్తం పెట్టి ఇక్కడ వాటర్స్ కూడా ఏమైనా ప్రమాదాలు జరిగితే ముందస్తుగా ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఇక్కడ వాటర్స్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఇట్లా చాలా ఫైర్కి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టారు. ఇక మనతో పాటు క్రాకర్స్ తీసుకుంటున్న వారు చాలామంది మంచిర్యాలతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి క్రాకర్స్ ఉన్నాయి, ఎట్లా రేట్లో ఉన్నాయి, గతంలో కంటే రేట్లు తగ్గాయా పెరిగాయా అనే వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది కొనుగోలు చేయడానికి ఉన్నారు. అన్న నమస్తే, ఎట్లా ఉన్నాయి క్రాకర్స్ రేట్లు గతంతో పోలిస్తే రేట్లు ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు బిల్ చేస్తారు. ఏమేమి తీసుకున్నారు? ఎట్లా ఉన్నాయన్న షాప్లో రేట్లు ఎట్లా ఉన్నాయి? నార్మల్ రేట్లే ఉన్నాయండి. ధరలు వెరైటీ ఏమేమి వచ్చినాయి? వెరైటీస్ స్కై షార్ట్స్ వచ్చినాయండి, ఫ్లవర్ ఫ్లాట్స్ అండ్ 60 షార్ట్స్, 30 షార్ట్స్ వాళ్ళండి బాగా వచ్చాయండి. గతంలో పోలిస్తే ధరలు తగ్గినాయా? సేమ్ అదే రేటు తగ్గినాయండి. జిఎస్టీ కూడా తగ్గింది, దాని ప్రభావం తక్కువ ఉంటుందని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారండి. దాని ప్రభావం ఏం చెప్పలేదు. ఎట్లా ఉంది మరి గిరాకీ? ఎట్లా ఉంది? బాగుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఈ మంచిర్యాలకి? చుట్టుపక్కల నుంచి, పక్కన నుంచి అందరు వస్తారు. మొత్తం ఇక్కడ ఎన్ని షాప్స్ ప్రతి ఇయర్ పెడతారా? ప్రతి సంవత్సరం పెడతాం. 22 షాపులు ఉన్నాయి. ఇట్లా ప్రస్తుతానికైతే ఎక్కడి రేట్లు అయితే గత సంవత్సరంతో పోలిస్తే నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఇంకా కొనుగోలు చేసేందుకు చాలామంది వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? అనుకూలంగానే ఉన్నాయి. ఏమేమి తీసుకెళ్తారు మరి పిల్లలకి? పిల్లలకు ఇవే అండి, ఫ్లవర్ ఫ్లాట్. ఏం తీసుకున్నావు? పెద్ద కవర్ పట్టుకున్నావు. ఎంత మొత్తం ఏమేమి తీసుకున్నావు? చిచ్చుబుడ్లు, ఇంకా భూచక్రాలు, కాగరవత్తులు, ఇంకా మరి ఇవన్నీ తీసుకున్నావు కదా, కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తావా? ఏమన్నా జాగ్రత్తగా ఉంటాం. చెప్పిరా మీ పేరెంట్స్? ఇట్లా చెప్పి పేరెంట్స్ అందరు చెప్పి ఇట్లా మంచిగా కాలు, ఇట్లా చేతిలో వెలుసుకోకు ఇట్లా అని చెప్పింది. నీకు ఇష్టమైనది ఏంటి అంట ఈ క్రాకర్స్? ఇష్టమైన ఏంటి? రాకెట్స్, చిచ్చుబుడ్డి, లేకపోతే క్యాట్ బాంబ్స్, భూచక్రాలు అంటే అవన్నీ తీసుకున్నావా? అన్నీ తీసుకున్నాం. ఎంత అయింది మరి బిల్లు? 2000. ఇట్లా ఒక్కొక్కరు ఆ పిల్లలకు నచ్చినాయి, వాళ్ళ పేరెంట్స్ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమేమి తీసుకున్నావు? నేను ఈసారి చిచ్చుబుడ్డి నార్మల్ క్రాకర్స్, నార్మల్ వితౌట్ సౌండ్ పొల్యూషన్ని తీసుకున్నాను.
తెలుసా పొల్యూషన్ కాకుండా తీసుకోవాలని ఎవరు చెప్పారు? టీచర్స్, పేరెంట్స్? టీచర్స్ ప్రోగ్రామ్ టైంలో చెప్పిళ్ళు. ఎట్లా జరుపుకుంటారు దీపావళి ప్రతి ఇయర్ నార్మల్ సౌండ్ పొల్యూషన్ లేని బాంబులే తీసుకుంటాం, నార్మల్గానే జరుపుకుంటాం. దీపావళి అంటే ప్రతి ఇయర్ మామూలుగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు ఎట్లా ఉంటుంది? నాకు కూడా దీపావళి అంటే చాలా ఇష్టం. ఇలా బయటికి వచ్చి చాలా తెలుసుకోగలం. ఏమేమి తీసుకున్నావు? ఎన్ని రకాలు తీసుకున్నావు? 3 రకాలు నార్మల్. ఇంకా అంటే నీకు నచ్చింది ఏంది అందులో మొత్తం? చిచ్చుబుడ్డి. ఎందుకంటే ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఇష్టం. ఇట్లా ఒక్కరు తమకు ఇష్టం వచ్చినట్టు టపాసులు ఒక్కొక్కరుగా తీసుకుంటున్నారు. మొత్తము ఇక్కడ దాదాపు 25 షాప్స్, క్రాకర్ షాప్స్ ఉన్నాయి. ఆ షాపులు మొత్తం కూడా రద్దీగా మారాయి. చూడొచ్చు మనము ఈ ర్యాక్స్లో కూడా రద్దీకి ఎక్కువ రావడంతో మొత్తం ర్యాక్స్ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము జిల్లా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఈ క్రాకర్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. స్వీట్ షాపుల్లో కూడా రద్దీ నెలకొంది. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కరుగా ప్యాక్ చేసుకుంటున్న బాక్సులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు 4-5,000కు పైగా మొత్తం తీసుకొని కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్సల్ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్యాకింగ్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అండి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉన్నది, మంచిగా ఉన్నాయి. రేట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. అంటే రేట్లు మన మామూలుగా ఏమేమి తీసుకున్నారు పిల్లలకు కావాల్సినవి? చుచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు, క్రాకర్స్, ఇవన్నీ తీసుకున్నాం. మీకు ఇష్టమైంది ఏంది? అంటే అబ్బాయిలు అంటే పెద్ద పెద్ద బాంబులు సౌండ్ వచ్చేటి తీసుకుంటారు. పిల్లలకు మీరు లేడీస్ కాబట్టి ఎక్కువ క్రాకర్స్ ఎట్లాంటివి ఇష్టపడుతుంది? చుచ్చుబుడ్లు, భూచక్రాలు ఉన్న క్రాకర్స్ అంతే. ఎట్లా ఉంటుంది దీపావళి? ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా ఘనంగా, గ్రాండ్గా. ఇట్లా మొత్తంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి సంబరాలు అయితే జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు వచ్చేసి మొత్తము వర్షం అయితే ప్రస్తుతానికి వర్షం పడుతుంది. వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నా కూడా అమ్మకాలు అయితే జోరుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొత్తము వ్యాపారస్తులు కావచ్చు వారందరూ కూడా వాళ్ళకి అనుగుణంగా అనుకరిస్తున్నారు. చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గింది. దాదాపు 1 అవర్గా మోస్తరు వర్షం పడ్డది. వర్షం పడి మొత్తం పూర్తయిపోగానే ఒక్కరిగా రద్దీ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. మనం విజువల్స్లో చూస్తే వచ్చే వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్లే వారు తీసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా వర్షం కారణంగా కొంత పబ్లిక్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు రాత్రి మొత్తం కూడా సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకునేందుకు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా ప్రజలైతే మొత్తం కూడా సంతోషంగా జరుపుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కావచ్చు, ఫైర్ కావచ్చు, అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ సేఫ్టీ కావచ్చు దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా క్రాకర్ షాప్స్ దగ్గర సందడి వాతావరణం అయితే నెలకొంది. కెమెరా ఓవర్ టు యూ. చూద్దాం.